హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. సో ఇంకా నా వీడియోస్ ఎవరికి నచ్చినా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సరేనా? ఇంకా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఓకేనా? ఓకే. సో ఎవరికైనా సరే టారో పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అయినా తీసుకోవచ్చు. ఒరాకిల్ గైడెన్స్, ఏంజిల్ గైడెన్స్, రీయూనియన్, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్. ఓకేనా? సో నిన్న కూడా ఒకరు కాల్ చేసి చెప్పారు రీయూనియన్ అయిందని. సో కంగ్రాట్స్ అండి, నేను పేరు మర్చిపోయాను. ఓకే. ఇంకా ఏంజిల్ గైడెన్స్, మీ యొక్క ఎనర్జీస్ చెక్ చేసుకోవాలన్నా, జాబ్, కెరియర్, బిజినెస్, మీ ఫ్యూచర్ తెలుసుకోవాలన్నా కూడా నాకు కాల్ చేసి మాట్లాడవచ్చు, సరేనా? నాకు కాల్ చేసి మీరు గైడెన్స్ తీసుకోవచ్చు, పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు, సరేనా? ఓకే, మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో మీ పర్సన్ నేము, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి, మీ పర్సన్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అవుతేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, ఓకేనా? ఎనర్జీస్ ఏదైతే ఇప్పుడు నేను చెప్పే రీడింగ్లో ఎనర్జీస్ మీకు రెజనేట్ అవుతేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి, సరేనా? సో మీ పర్సన్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. సో ఇది నా ఫస్ట్ డెక్ అండి. నేను టారో రీడింగ్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్న ఫస్ట్ డెక్ ఇది. కార్డ్స్ కొంచెం ఓల్డ్ అయిపోయాయి, పర్వాలేదు, విజిబుల్గా ఉన్నాయి, కనిపిస్తున్నాయి. సో 9 of Swords, the Magician, very good. The World card, 2 of Wands, the Fool card, 7 of Cups. ఓకే. సో ఈ కార్డ్స్ వచ్చేసి నేను క్లారిఫై చేస్తాను, సరేనా? సో ఇక్కడ ఏంటంటే నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తానండి, సరేనా? సో ఓవరాల్ ఎనర్జీస్ చెప్తాను మీకు. ఇక్కడ ఏవైతే కార్డ్స్ వచ్చాయో దానికి సంబంధించి ఓవరాల్ ఎనర్జీస్ చెప్తాను, ఓకేనా? వీళ్ళు చూడండి, మిమ్మల్ని చాలా చాలా విపరీతంగా మిస్ అవుతున్నారండి. మిమ్మల్ని నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు, ఓకేనా? మిమ్మల్ని చాలా అంటే మీకు వీళ్ళు చాలా అంటే చాలా అడిక్ట్ అయిపోయారని చెప్పొచ్చు. మీకు మరి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు కాలర్ మెసేజ్ చేయొచ్చు కదా, మీ దగ్గరికి వచ్చి కాంప్రమైజ్ అవ్వచ్చు కదా అని మీరు అడగవచ్చు. బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే పాస్ట్లో మీతో ఏమంటారు, అది మిమ్మల్ని చాలా మిస్యూజ్ చేశారు, అది మీకు తెలియకుండానే. మీరేమో అది ప్రేమ అనుకున్నారు, మీతో గేమ్స్ ప్లే చేస్తున్నారు, అది మీకు తెలియకుండానే మీరు పడ్డారు. ఎంత హై ఎడ్యుకేటెడ్ అయినా సరే, ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అయినా, ఎంత మెచ్యూర్డ్ మైండ్ సెట్ అయినా, ఎంత టైమింగ్తో ఉన్న వ్యక్తి అయినా, ఎంత డిసిప్లిన్డ్ పర్సన్ అయినా, ఎంత ప్రొఫెషనల్గా హై పొజిషన్లో ఉన్న పర్సన్ అయినా సరే, ఈ పర్సన్ మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు, మీతో గేమ్స్ ప్లే చేశారనేది మాత్రం పక్కా, ఓకేనా? సో 24/7 వీళ్ళు ఏంటంటే మీ గురించి ఆలోచిస్తున్నారు నాన్ స్టాప్గా. తనకి ఆలోచనలు కూడా వదలట్లేదు, ఓకేనా? పాస్ట్లో మీరు మీ పర్సన్ గురించి ఎలా ఆలోచించారో అలా ఆలోచిస్తున్నారన్నమాట వీళ్ళు ఇప్పుడు. సో ఎందుకంటే మీ విషయంలో చాలా ప్యాషన్ ఉంది, ఏమంటారు, చాలా ఇష్టం ఉంది, మిమ్మల్ని చాలా లైక్ చేస్తున్నారు, ఇష్టపడుతున్నారు, ఎమోషనల్గా హర్ట్ అవుతున్నారు. సో ఆవేశం ఉంది, ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారన్నమాట పాస్ట్లో. ఈ పర్సన్ మిమ్మల్ని ఏమంటారు, చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు తన ఎనర్జీ అంతా మీ మీద ఇన్వెస్ట్ చేయాలి. సో మిమ్మల్ని సెక్సువల్గా కూడా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు, ఓకే? సో బట్ జగుల్ చేస్తున్నారు, ఎలా 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 అని చాలా జగుల్ చేస్తున్నారు. తను నీకోసం కొంచెం తన యాటిట్యూడ్ కావచ్చు, తన బిహేవియర్ కావచ్చు, తన మైండ్ సెట్ మీకోసం మార్చుకోవాలనుకుంటున్నారు అనమాట. సో ఇంకా ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని ఇప్పుడు తను చేసిన బిహేవియర్కి,
ఓకే. ఏదైతే కోల్డ్ బిహేవియర్ మీ పట్ల చూపించారో, ఏదైతే కోల్డ్ బిహేవియర్‌కి ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు తను ఇలా బిహేవ్ చేస్తుందని పాస్ట్‌లో. సో, ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు. సో, ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు. మీరైతే హీలింగ్ పీరియడ్‌లో ఉన్నారు. ఓకేనా? ఇక్కడ నో కాంటాక్ట్ సెపరేషన్ జరిగినట్టుంది. ఇక్కడ నో కాంటాక్ట్ సెపరేషన్ అయ్యి మినిమమ్ కొంతమంది 2 మంత్స్ నుంచి 2 ఇయర్స్ వరకు కనిపిస్తుంది. కుంభరాశి వాళ్ళు ఉన్నారు. సరే, నేను రాశులు మళ్ళీ చెప్తాను. సో, మీ లైఫ్‌లో న్యూ స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అంటే మీకు రిస్క్ అయినా, ఇబ్బందయినా ఇక్కడ ఏంటంటే ఎంత బాధ ఉన్నా కూడా ఓర్చుకుంటూ, బ్యాలెన్స్ చేసుకుంటూ మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్ ఆహ్, చేస్తున్నారు. అంటే చేయబోతున్నారు. బట్ ఇట్లాంటి టైంలో తనిక్కడ ప్రేమ అనటం కంటే ఈ ఎనర్జీస్ ఎవరో గానీ చాలా ఓవర్‌గా మిస్ అవుతుందండి. సో, ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు. అంటే మీ ప్రేమ కోసమే కాదు, తను లస్ట్‌ఫుల్ ఎనర్జీస్‌లో అయితే ఉన్నారు. అట్రాక్షన్ ఎక్కువుంది మీ పైన. టు బి ఫ్రాంక్ లస్ట్‌ఫుల్ ఎనర్జీస్‌లో ఉన్నారని చెప్పొచ్చు. పాస్ట్‌లో ఒకసారి తప్పు చేశారు. ఇప్పుడు కూడా మీ పైన ప్రేమ ఉందా లేదా అని కూడా ఒకసారి ఏంటంటే ఇక్కడ చూద్దాం. ప్రస్తుతానికి మిమ్మల్ని ఎందుకు మిస్ అవుతున్నారంటే ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది. ఓకేనా? ఇంటిమెసీ కోసం అయితే వీళ్ళు బాగా ఆరాటపడుతున్నారు. ఓకే. సో, ఇట్లాంటి టైంలో మిమ్మల్ని గుండెల మీద తన్ని మిమ్మల్ని వదిలేసి అదేంటో అంటారు కదా! కొంచెం డబుల్ మీనింగ్‌లో కానీ భయంకరమైన ఈగోలో ఉన్నారండి వీళ్ళైతే. చాలా ఈగోయిస్టిక్ పర్సన్. ప్రతిసారి మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. ఓకేనా? సో, ఇక్కడ కుంభరాశి వాళ్ళు కూడా ఇక్కడ సింహరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ మీరు రిజెక్ట్ చేశారు అనుకోండి, తనొచ్చి మీతో మాట్లాడి ఏదైనా కన్విన్స్ చేసుకొని, ఏదైనా చేయాలని వచ్చినా మీరు బ్లైండ్‌గా రిజెక్ట్ చేస్తారు. అది కూడా తనకు తెలుసు. ఎందుకంటే పాస్ట్‌లో మిమ్మల్ని మిస్‌యూజ్ చేశారు కదా! పాస్ట్‌లో మీరు ట్రూగా లవ్ చేశారు. బట్ ఆ లవ్‌ని వీళ్ళు రిజెక్ట్ చేయడము, మిమ్మల్ని పట్టించుకోకపోవడము, ఓకేనా? ఇన్సిస్ట్ చేయడము, సో, ఇలా క్రిటిసైజ్ చేయడము, అవాయిడ్ చేయడం లాంటివి జరిగాయి కదా! సో, అందుకనే ఇప్పుడు మీరు రిజెక్ట్ చేస్తారేమని భయపడుతున్నారు. మీరంటే ఎక్కువ ఏమంటున్నారంటే ప్యాషనేటెడ్‌గా ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా సింహరాశి, మేషరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఈ పర్సన్ ఒకవేళ మీ లైఫ్‌లోకి వచ్చి ప్రపోజ్ చేస్తే, మీరు రిజెక్ట్ చేస్తే వాళ్ళు అస్సలు కూడా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు కదా! చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. వాళ్ళు తీసుకోలేరు. వీళ్ళకేంటంటే ఏమంటారు, ఈగో ఎక్కువ కదా! తల మీద ఉన్న కిరీటాలు కింద పడిపోతాయన్నమాట. సో, ఆణిముత్యాలు రాలిపోతాయి కదా! సో, వాళ్ళ ఈగోను హర్ట్ చేసుకోవడము వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళకు భయంకరమైన ఈగో అనమాట. మీ మైండ్ సెట్ ఏంటి, మీ థింకింగ్ ఏంటి అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా! మీరు ఏంటి అనేది అర్థమవుతుంది. ఎందుకంటే మీరు దూరం పెడుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు. మీరు దూరం పెడుతుంటే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే వాళ్ళ మాట చెల్లట్లేదు. వాళ్ళ మాటకు ఒక వాల్యూ లేదు. వాళ్ళ పప్పులు ఉడకట్లేదనమాట. వాళ్ళకి ఎలాంటి అవకాశం లేదు. ఎందుకంటే మీరు అడిగే క్వెషన్స్‌కి వాళ్ళ దగ్గర ఎలాంటి సమాధానాలు అనేవి లేవు. వాళ్ళు ఆన్సర్ చేయలేరు కూడా. ఒకవేళ మీరు రిజెక్ట్ చేస్తే తర్వాత మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేటటువంటి ఒక భయం కూడా వాళ్ళలో ఉంది. ఓకే. సో, అన్ని రకాలుగా వీళ్ళు ఏంటంటే అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు. సో, ఒక రూడ్ పర్సన్ అన్నమాట. ఇది ఎవరి ఎనర్జీసో మీరే చెక్ చేసుకోండి. అంటే వాళ్ళు ఏమంటారు, మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీ ఉంది. బట్ ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనమాట. ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది. మీ పట్ల ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి, నేను అప్రోచ్ అవ్వాలి, ఒక క్లారిటీ తీసుకోవాలని అనుకుంటున్నారు అన్నమాట. మీ నుంచి వచ్చే ఆన్సర్స్ని బట్టి మీతో రిలేషన్ మరి కొనసాగించాలా ఏంటి అనేది చూడండి. వాళ్ళే తప్పు చేసిందే వాళ్ళే తప్పు చేసి వాళ్ళే మనకు ఏంటి ఆప్షన్స్ ఇవ్వడం అంటే ఇదే. వాళ్ళు మీకు ఆప్షన్స్ ఇవ్వడం ఏంటి, అవునా? సో, మేబీ వాళ్ళకు కమిట్మెంట్ ఇవ్వలేదు. పాస్ట్‌లో ఒక కమిట్మెంట్ ఇవ్వలేక, ఏమీ చెప్పలేక గేమ్స్ ఆడారు. అంటే గేమ్స్ ఆడడం మీన్స్ సాకులు వెతికారనమాట. అంటే ప్రపంచంలో లేని సాకులన్నీ వీళ్ళ దగ్గరే ఉన్నాయన్నమాట. ఓకేనా? అది మీకు తెలుసు. చిన్నదానికి పెద్దదానికి కూడా ఎవ్వరి దగ్గర లేని ఇన్స్టెంట్ సాకులు ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర. ఓకేనా? అంటే కొంతమంది విషయంలో వీళ్ళు మేబీ టెంపుల్స్‌లో మ్యారేజ్ చేసుకుంటాననో, లేకపోతే ఎంగేజ్‌మెంట్ దాకా వచ్చి ఆగిపోవడము, అంటే ఎంగేజ్‌మెంట్స్ దాకా వచ్చి ప్రేట్ ఫిరాయించడం లాంటివి జరిగినాయి. సో, తను చేసిన తప్పులకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీ యొక్క గుడ్ నేచర్‌కి, ఒక మదర్లీ నేచర్‌కి, ఒక
ఒక ఎమోషనల్ బిహేవియర్కి, ఎమోషనల్ క్యారెక్టర్, మీ కేరింగ్, మీ ఎనర్జీస్, ఒక మెచ్యూరిటీ, ఒక అమ్మతనం అనేది మీలో కనిపిస్తుంది. అన్ని రకాలుగా మీరు ఒక ఫుల్ఫిల్ పర్సన్, అంటే చాలా కేర్గా కనబడతారన్నమాట మీరు. ఇప్పుడు దాన్నే మిస్ అవుతున్నారు వాళ్ళు. ఒకప్పుడు మీరు చూపించిన ఒక కేరింగ్, ఎమోషనల్ లవ్, ఓకేనా, తన విషెస్ అన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు ఇప్పుడు మిస్ అవుతున్నారు మీ నుంచి, ఓకేనా. సో ఓవరాల్గా ఏంటంటే తనలో తను మార్చుకొని మీ దగ్గరికి రావాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ సింహరాశి, కుంభరాశి, ఇంకోటి వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఉన్నారు, ఓకేనా. సో నెంబర్స్ పరంగా చూసుకుంటే నెంబర్ 2, నెంబర్ 9, నెంబర్ 7, నెంబర్ 1 ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఓకేనా. అంటే ఈ నెంబర్స్ ఏంటంటే ఎక్స్ట్రా కన్ఫర్మేషన్, ఇది మీది కానీ మీ పర్సన్ కానీ ఏదైనా మీట్ అయిన డేట్ కావచ్చు, మీరు ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఓకేనా. సో మరి ఎనర్జీస్ ఎవరో మీరే చెక్ చేసుకోండి. ఎనర్జీస్ మీకు కొంతవరకు రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి, సరేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.